అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ. ఈరోజు సాటర్డే. ఈరోజు మా స్పెషల్స్ క్యారెట్ ఫ్రై, మజ్జిగ పులుసు. కొంతమంది మజ్జిగ చట్నీ, మజ్జిగ తాలింపు అంటారు, మజ్జిగ పులుసు అంటారు, పెరుగు చట్నీ, పెరుగు తాలింపు అంటారు, పెరుగు పులుసు అంటారు. ఏదైనా కానీ ఫ్రైలు పక్కన అలాగా లిక్విడ్స్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా పెరుగు మజ్జిగ పులుసు పక్కకి అరటికాయ ఫ్రై అయినా, గోచుకాయ ఫ్రై అయినా చాలా బాగుంటుంది. వెజ్ చేసుకునే వాళ్ళకి బాగా తెలిసిద్దండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. చూస్తున్నారు కదా, కావాల్సినవన్నీ ఇలా పెట్టుకున్నాను నేను. అంటే మజ్జిగ పులుసుకి, తాలింపుకి అండ్ క్యారెట్ ఫ్రైకి, రెండింటికి కలిపి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఏంటి, ఫ్రైకి పుట్నాల పప్పు పౌడర్. అది నేను ఇప్పుడు రెడీ చేసి పెట్టుకుంటానండి. ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను మీకు. చూస్తున్నారు కదా, ఫస్ట్ క్యారెట్ ఫ్రై చేసేసుకుందాము. తర్వాత వెంటనే అవి మగ్గేటప్పుడు మనం మజ్జిగ పులుసు తాలింపు పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు చక్కగా వేసేసుకొని ఒక 5 to 10 minutes స్లిమ్లో పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి, మెత్తగా మగ్గిపోతాయి. ఇట్లా కింద నుంచి పైకి, పై నుంచి కింద కొంచెం ఒక్కసారి అట్లా కలిపేసుకొని పెట్టుకుంటే, మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతాయి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట. అదొక చిన్న టిప్ అన్నట్టు. ఏదైనా కానీ, ఉల్లిపాయలైనా కానీ మగ్గించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, క్యారెట్ ముక్కల కోసం. ఆల్రెడీ నేను పౌడర్ చేసినప్పుడు పౌడర్లో కారము, ఉప్పు, కొద్దిగా వెల్లుల్లిపాయి, కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసి పుట్నాలు పౌడర్ చేసి పెట్టుకున్నాను. అదన్నట్టు. చూసినాక మా అమ్మాయి క్యారెట్ అంటే అస్సలు తినదు, కానీ ఇలా బెదిరించైనా సరే కొంచెం పెడతా ఉంటాను నేను అప్పుడప్పుడు. ఇదిగోండి, ఫైనల్గా పప్పుల పొడి వేస్తున్నాను. రెడీ అయిపోయింది క్యారెట్ ఫ్రై. ఇప్పుడు మనం మజ్జిగ పులుసుకి తాలింపు పెట్టుకుందాం. ఏదో మామూలుగానేనండి. ఇది ఉల్లిపాయతో పోపు వేసుకుంటాము. ఆ క్యారెట్ అయితే మాత్రం వెల్లుల్లితో పోపు వేసుకుంటాము. చాలా బాగుంటుంది. ఇట్లా అయితే కొన్ని పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇది పోపులో వేసుకునేటప్పుడు ముందు పప్పులు ఏమన్నా ఉంటే ముందు అవి వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసుకుంటే బాగా వేగుతాయి. అలాగా కొన్ని పచ్చిమిరకాయలు, కొంచెం పచ్చి ఉల్లిపాయలు నేను పక్కకు పెట్టుకుంటాను అండి. ఇలా పెరుగులో వేసుకుంటాను. పెరుగులో వేసిన తర్వాత కొద్ది సాల్ట్ వేసేసి మొత్తం కలిపేసి కొంచెం వాటర్ కూడా వేసుకుంటాను. అప్పుడు మజ్జిగలా తయారవుతుంది కొద్దిగా. అంటే మరీ పలుచగా కాదు. పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారండి. ఇందులో పప్పు వేస్తాం కాబట్టి బాగుంటుంది. ఈ పోపులోనే కొంచెం పసుపు కూడా వేసేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చితో సహా వేసాను, చూసారు కదా. అన్నీ వేగిన తర్వాత మనం తీసుకెళ్ళి మజ్జిగలో వేసుకోవడం. ఇదే మజ్జిగ పులుసు. కొంతమంది పెరుగును కూడా ఇట్లానే తాలింపు వేసుకుంటారు, ఒట్టి గడ్డ పెరుగులాగా. అది కూడా బాగుంటుంది. కాకపోతే ఇది కొంచెం లూజ్గా ఉంటే మన ఫ్రైస్లోకి బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి ప్లీజ్. కొంచెం దగ్గరలోకి వెళ్తున్నాను. కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కోసం ఇలాంటి వీడియోస్, నా లైఫ్లో జరిగే చిన్న చిన్న విషయాలు అన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ. నేను మీ వెంకీ. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.